హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ ఛానల్. నేను మీ స్మైలీ సంతోషి. సంతోషి అంటే స్మైలీ, స్మైలీ అంటే సంతోషి. ఈరోజుటి వీడియోలో కోరిన కోరికలు తీర్చే సంకష్టహర సిద్ధి విద్యా గణపతిగా స్వామివారు కొలువైయున్న గణేష్ దేవస్థానము, గణేష్ గడ్డగా సత్య గణపతిగా పేరుగాంచిన ఈ గణేష్ దేవస్థానము, గణేష్ గడ్డ ఆలయం ఎక్కడ ఉంది, అలాగే ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటి, అక్కడ పురోహితులు చెప్పిన కథనం ప్రకారం ఆలయం యొక్క పూర్తి విశేషాలతో నేను మీ ముందుకు వచ్చానండి. ఫ్రెండ్స్, మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ ఆలయానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి. అలాగే మీకు వీలైతే తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? చూసారా ఫ్రెండ్స్, మేమైతే ఆలయానికి చేరుకున్నాము. ముందుగా మనకు స్వాగత ద్వారం కనిపిస్తుంది. ఈ ముఖద్వారం మీద ఉన్న వినాయకుడిని చూడండి. ఆ వినాయకుని విగ్రహం ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. ఈ ఆలయం వచ్చేసి తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా రుద్రారంలో ఆలయం అనేది నిర్మించారండి. శ్రీ గణేష్ దేవస్థానంకి అయితే వచ్చేసామండి. గణేష్ గడ్డగా పిలువబడుతుంది. అలాగే సంకష్టహర సిద్ధి విద్యా గణపతి స్వామి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. స్వయంభూ గణపతి అని చెప్పి పిలుస్తూ ఉంటారండి. మేము ఇక్కడ మా కార్ పార్కింగ్ చేసేసి ఆలయంలోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చాలామంది భక్తులైతే వచ్చారు చూడండి. శని ఆదివారాల్లో అయితే అసలు ఆలయంలోకి వెళ్ళడానికి మనకు టైం కూడా చాలానే పడుతుందండి. అంతమంది జనం వస్తారు. ముందుగా అయితే శిఖర దర్శనం చేసుకుందామా? మేము గురువారం రోజున ఈ ఆలయంకి వెళ్ళామండి. కాస్త ప్రశాంతంగానే అనిపించింది. శని ఆదివారాల్లో అయితే చాలా మంది భక్తులు అయితే వస్తూ ఉంటారండి తమ మొక్కులు తీర్చుకోవడానికి. ఈ దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం అండి. ఈ ఆలయం పురాతనమైన ఆలయం చెప్పడానికి ముఖద్వారానికి చూడండి, ఇక్కడ రెండు వైపులా ఉన్న పురాతన విగ్రహాలే నిదర్శనం అండి. ముఖద్వారం దాటి లోపలికి వెళ్ళగానే ప్రధాన ఆలయం కనిపిస్తుందండి. ఆలయం ముందు ధ్వజస్తంభం కనిపిస్తుంది ముందుగా మనకు. ఇక్కడ మీరు చూస్తుంటే భక్తులు ఇలా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు చూడండి. శని ఆదివారాల్లో అయితే ఎలా ఉంటారు జనం అని చెప్పి నేను మీకు ముందు చూపిస్తాను చూడండి. తాము కోరుకున్న కోరికలు తీరాయని చెప్పి భక్తులు ఇక్కడ 108 ప్రదక్షిణలు అయితే వేస్తూ ఉంటారండి. వాటి వివరాలు కూడా నేను మీకు ముందు చెప్తానండి. ప్రతి మంగళవారం, ఆదివారం ఇలా 11 వారాల పాటు 108 ప్రదక్షిణలు చేస్తే తాము కోరుకున్న కోరికలు తీరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం అండి. అలాగే ప్రదక్షిణ చేసేటప్పుడు ఓం గం గణాధిపతే నమః అంటూ ప్రదక్షిణ చేస్తారండి. ఇక్కడి ఆలయం యొక్క విశేషాలు మాకు పురోహితులు వారు ఎన్నో చెప్పాడండి. ఈ ప్రధాన ఆలయం వెనుకాలో ఈ ఆలయంలో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయము, పార్వతీదేవి అమ్మవారి ఆలయము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము, శివాలయము, ఇవన్నీ కూడా ఆలయాలు ఇక్కడ ఉంటాయండి. వచ్చిన భక్తులందరూ కూడా ఈ ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత 108 ప్రదక్షిణలు వేసేవారు 108 ప్రదక్షిణలు, 11 ప్రదక్షిణలు వేసేవారు 11. ఇలా భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ స్వామివారి యొక్క దర్శనం అయితే చేసుకుంటారండి. ఈ ఆలయం యొక్క స్థల పురాణం ప్రకారము మాకు అక్కడ పంతులు గారు ఆలయం యొక్క విశేషాలు చెప్పారండి. నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను వినండి. స్థల పురాణం ప్రకారం శివరాం భట్ అనే మహారాజు ఉండేవారటండి. వారిది చింతలగిరి వాస్తవ్యుడండి. అతను వెంకటేశ్వరుని పరమ భక్తుడటండి. ప్రతి సంవత్సరం తిరుపతికి కాలినడకన పాదయాత్రగా వెళ్ళేవాడటండి. ఎప్పటి నుంచి తన 7వ సంవత్సరం నుంచి 70వ సంవత్సరం వరకు ఇలాగే పాదయాత్రలో వెళ్ళేవాడట. వెళ్ళి అక్కడ తిరుమలలో స్వామివారి ముందు కూర్చొని గణపతిని అర్చిస్తూ ఉండేవాడట. ఇలా తన 7వ సంవత్సరం నుంచి 70వ సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం పాదయాత్రగా వెళ్ళి స్వామివారి ముందు కూర్చొని గణపతిని అర్చిస్తూ ఉండేవాడటండి. తర్వాత ఆ మహారాజు గారికి వయస్సు సహకరించగా వెళ్ళడం మానేశాడు. స్వామివారు అనుకున్నాడట తన భక్తుడు వయోభారంతో తన దగ్గరికి రాలేకపోతున్నాడని
స్వామివారే స్వయంగా ముసలి బ్రాహ్మణ వేషంలో చింతలగిరికి వచ్చాడటండి. ఆ గ్రామంలో ఒక బాలుణ్ణి పిలిచాడంట. అక్కడ ఆ బాలుణ్ణి పిలిచి శివరాం దగ్గరకు వెళ్ళి నీ భక్తుడు వచ్చాడు, నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పాడట. శివరాం అంటాడు, నేనే ఒక భక్తుడను, నాకెవరు భక్తులుంటారు అని చెప్పి ఆ పిల్లవానితో అంటూ ఉంటాడు. స్వప్నంలో వెంకటేశ్వర స్వామి దర్శనమిచ్చి, వచ్చింది నేనే, నువ్వు నన్ను చూడడానికి రాలేకపోతున్నావు గనక నేనే నీ దగ్గరకు వచ్చాను. ఇక నుంచి మీ వంశస్థులు ఎవరు కూడా తిరుపతికి రావాల్సిన అవసరం లేదు, నా పాదుకలు ఇక్కడే పెట్టి వెళ్తున్నాను అని చెప్పి వరమిచ్చి మాయమైపోతాడు స్వప్నంలో. ఈనాటికి కూడా చింతలగిరి గ్రామంలో స్వామివారి పాదుకలు మనకు దర్శనమిస్తాయటండి. ఆ తర్వాత శివరాం గారు తన తనువును తిరుపతిలోనే చాలించాలి అని చెప్పి ప్రయాణం అక్కడి నుంచి మొదలు పెడతాడన్నమాట. మొదట సంకష్టహర చతుర్థి నాడు బాలగణపతిని అర్చించి తన ప్రయాణాన్ని సాగిస్తాడు. గణేష్ గడ్డ ప్రాంతానికి చేరుకునేసరికి 7 నెలల సమయం పట్టిందటండి. ఆ విధంగా శివరాం గారు ప్రతి సంకష్టహర చతుర్థికి ఎక్కడైతే పూజించారో అక్కడ 7 గణపతులు వెలిసాయట. 7 ప్రదేశాలు 7 గణపతులు వెలిసాయటండి. 5 మాత్రం ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్నాయటండి. అవి వచ్చేసి చింతలగిరి, హద్నూర, మల్కల్పాడు, రేజింతల్, గణేష్ గడ్డ. ఈ 5 ప్రదేశాల్లో కొలువైన మూర్తులు బాలగణపతి, క్షిప్ర గణపతి, హేరంబ గణపతి, సిద్ధి గణపతి, సంకష్టహర సిద్ధి విద్యా గణపతిగా వెలిసాయటండి. తర్వాత మక్కం దాస్ అనే భక్తుడు సేద తీరడానికి ఈ ప్రాంతంలోకి వచ్చాడట. తనకు స్వామివారు కలలో వచ్చి, ఇక్కడ నాకు ఆలయాన్ని నిర్మించు, కలలో ఎలా కనిపించారో అలా విగ్రహాన్ని చెక్కమని చెప్పారట. ఇక్కడ విగ్రహానికి కూడా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయండి. ఈ ఆలయంలో బుకింగ్ కౌంటరు, ప్రసాదం కౌంటర్లో ఇలా కార్డ్స్ అనేది ఇస్తారండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఈ కార్డులో 108 నంబర్స్ ఉంటాయి. భక్తులు మొక్కుకున్న తర్వాత వారు ప్రదక్షిణలు వేయడానికి ఈ కార్డు తీసుకుని ప్రదక్షిణలు వేస్తూ ఉంటారండి. ఒక ప్రదక్షిణ కాగానే ఇలా నంబర్లు టిక్ పెట్టుకుంటారు. ఇలా 108 నంబర్స్ పైన 108 ప్రదక్షిణలు వేస్తూ టిక్ కొట్టుకుంటూ ఇక్కడ వారు ప్రదక్షిణలు వేసిన తర్వాత ఆ కార్డ్స్ అన్నీ కూడా ఇక్కడ వేస్తారండి. ఓం గం గణాధిపతయే నమః అంటూ ప్రదక్షిణలు వేస్తూ ఈ ఆలయంలో ఆ విఘ్నేశ్వరుడు తమ కోరికలు తీర్చినందుకు ఆ స్వామివారికి ప్రదక్షిణలు వేసి వారి మొక్కులైతే చెల్లించుకుంటారండి. అయితే ఈ స్వామివారికి విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయండి. అవి ఇప్పుడు నేను మీకు చెప్తాను, చూడండి. వచ్చేసామండి. ముందుగా అయితే అందరం ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుందామా. విఘ్నేశ్వర భగవానుడా, మనం ఎలాంటి కార్యక్రమాలు చేసినా, ఎలాంటి పనులు చేసినా, ఎలాంటి విఘ్నాలు కలగకుండా మాకు మంచి జరిగేలా చూడు అని చెప్పి స్వామివారిని అయితే మొక్కుకుందామండి. నేను చెప్పాను కదండి, ఈ విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయండి. నుదుటి మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయుధం శూలంలాగా ఉంటుందటండి. తర్వాత ఒక కన్ను కొంచెం దూరంగా, ఇంకొకటి కొంచెం దగ్గరగా ఉంటుందట. కుడి చేతిలో శివలింగం ఉంటుంది. స్వామివారి వెనక భాగంలో శ్రీచక్రం ఉంటుంది. ప్రతి సంకష్టహర చతుర్థికి స్వామివారు 1 అంగుళం పాటు పెరుగుతారటండి. ఇవన్నీ కూడా మాకు ఈ పురోహితుల వారు చెప్పారండి. అంటే అన్నను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్న అవుతాడు కదండి, అతని ఆయుధం శూలంలాగా ఉంటుందటండి. తర్వాత తండ్రిని ఒక చేతిలో, తల్లి, తండ్రి, అన్న అందరూ కుటుంబ సభ్యులంతా కలిపి మనకు ఒకే దగ్గర గణపతి రూపంలో దర్శనమైతే ఇస్తారటండి. చూసారుగా విఘ్నేశ్వరుని యొక్క మహిమ. ఈ ఆలయం యొక్క విశేషాలు నేను తెలుసుకొని నాతో పాటుగా మీ అందరికీ కూడా తెలియాలన్న ఉద్దేశంతో నేను మీకు ఈ వివరాలన్నీ చెప్తున్నానండి. ఆదివారం రోజున ఎంతోమంది భక్తజనం వచ్చి
ఇలా తమ మొక్కులు అనేవి తీర్చుకుంటున్నారు. చూస్తున్నారు కదండి, శని ఆదివారాల్లో చాలామంది భక్తజనం అయితే వస్తూ ఉంటారు. ఇలా వారి కోరుకున్న కోరికలు తీర్చుకోవాలని చెప్పి ఇలా ముడుపులు కూడా కడుతూ ఉంటారండి. ఇక్కడ మీరు చూస్తుంటే తెలుస్తుంది కదండి, న్యాయబద్ధంగా మనం కోరుకున్న కోరికలో న్యాయం ఉంటే భగవంతుడు తప్పకుండా మన కోరికను నెరవేరుస్తారండి. అలాగే ఇక్కడ ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం జరిపిస్తూ ఉంటారు. మధ్యాహ్నం 12:30 నుంచి తర్వాత 2:30 వరకు ప్రతిరోజు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. తర్వాత సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరిపిస్తూ ఉంటారు. ఇక్కడ పురోహితులు ప్రతి సంకష్టహర చతుర్థికి ఇంట్లో మనం వినాయకుని పూజ చేస్తాం కదండి, అదేవిధంగా ఇక్కడ కూడా సంకష్టహర చతుర్థి రోజు సాయంత్రం పూట వినాయకుని యొక్క పూజ సామూహికంగా చేయించి తర్వాత భోజనాలు కూడా ఇక్కడ పెడుతూ ఉంటారండి. అప్పటి నుంచి కూడా అందరి భక్తుల యొక్క నమ్మకం అండి, స్వామివారి దయ వలన వారి వారి కోరికలు నెరవేరుస్తూ అందరి పాలిట కొంగు బంగారమై దినదిన ప్రవర్తమానమవుతూ స్వామివారు దర్శనమిస్తూ చల్లగా చూస్తున్నారని భక్తుల యొక్క విశ్వాసం. ఆ స్వామివారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైలీ ఛానల్.